ప్రస్తుతం మనం దేవరకొండ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ కొంతమంది పట్టభద్రులు ఉన్నారు. వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అన్న. మీ పేరు? వంశీ అన్న నా పేరు. ఓకే. మీకు ఎమ్మెల్సీ ఓటు ఉందా అండి? ఉందన్న. గతంలో ఏమైనా వేసారా? గతంలో కూడా వేసినాము. ఈసారి కూడా మళ్ళీ వచ్చింది. ఓకే. ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు ఎమ్మెల్సీగా? మళ్ళీ ఈసారి మా ఎమ్మెల్సీ అభ్యర్థి మన మల్లన్న గారు అయితేనే బాగుంటుందని అనుకుంటున్నాం అన్న. అతనుంటే ఎందుకు బాగుంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే మా నిరుద్యోగుల పక్షాన గొంతెత్తి మాట్లాడే ఏకైక వ్యక్తి మన మల్లన్న గారు. ఆయన క్యూ న్యూస్ ద్వారా అధికారంలో లేకపోయినా కానీ ఎంతో ప్రశ్నించిండు. అధికారంలో ఉన్న వాళ్ళని ఎదుర్కొన్నాడు. అధికారంలో లేనప్పుడే అంత చేసిండంటే ఇంకా అధికారంలో వస్తే ఇంకా బాగా చేస్తాడు. మా నిరుద్యోగులకి ఆయన చేయగలిగినంత చేస్తాడు. మా పట్టభద్రుల తరపు నుండి ఆయన గజమెత్తి కొట్లాడతాడని మేము అతన్నే ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా తనకు ఉన్న ఆస్తి గవర్నమెంట్కి రాసి ఇచ్చి జీరో పాలిటిక్స్లోకి వచ్చారు. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? అటువంటి విషయాలు ఎవరు చేయరన్న రాజకీయాలల్లో. అట్లా చేసిండంటే అతనికి ఆస్తుల మీద దేని కోరిక లేదు. అతను ఎంతసేపు ఉన్న నిరుద్యోగుల పక్షాన పేదోళ్ళ పక్షాన కొట్లాడడానికి రాజకీయాల్లో వస్తుండు కానీ రాజభోగాలు అనుభవించడానికి అధికారంలోకి వస్తలేడు. ఎంతసేపు ఉన్న ప్రజల పక్షాన నిలబడి తన ప్రజల గొంతును అక్కడ ఎమ్మెల్సీ సభలో వినిపిద్దామని వస్తున్నాడు. అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేసి గెలిపించుకోవాలి. తను స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది గత ఎన్నికల్లో. అవునన్నా. ఈసారి ఎంత మెజార్టీతో గెలవబోతా ఉన్నారు? ఈసారి తక్కువ 1,00,000 కంటే ఎక్కువ వస్తాయన్న మెజార్టీ. తక్కువ 1,00,000 కంటే ఎక్కువ వస్తాయి మెజార్టీ. ఓకే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? నా పేరు ముక్కురోజు రాజన్న. ఎక్కడన్నా? మాది గ్రామం గుట్టిముక్కల, మండలం దేవరకొండ, జిల్లా నల్గొండ. ఓకే. మీకు ఎమ్మెల్సీ ఓటు ఉందా? ఉన్నదన్న. గతంలో వేసారా? వేసినామన్న. ఓకే. ఇప్పుడు ఎవరుంటే ఎమ్మెల్సీ ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మనకు ప్రజెంట్గా ఉన్నది మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి కాబట్టి తీన్మార్ మల్లన్న గారు ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎంతో, ఆయన ఒక న్యూస్ ఛానల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేస్తూ అసలు ఒక సోషల్ మీడియాలో అంటూ ఒక తీన్మార్ మల్లన్న గారు ఉండి ఈ సోషల్ మీడియా ద్వారానే ఒక కాంగ్రెస్ పార్టీ అనేది వచ్చిందని కూడా విషయం యువత కూడా పనిచేసారు వచ్చింది. అయితే ఎక్కడ కూడా ఆయన తగ్గకుండా ఆయన ఆర్నిసులు కథపడి ఆ పాప గురించి ఆరోగ్యం బాగాలేకున్నా జైలుకు పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీలో అధికారం రావడం కూడా ఆయన ఒక ప్రత్యేక కీలక పాత్ర పోషించిండు. కావున మేము ఈసారికి ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నకు ఓటేద్దామని మేము అనుకుంటున్నాం. వేసి నా గ్రామం నుంచి ఒక 36 ఓట్లు ఉన్నాయి. నా తరపున కూడా ఆ 36 ఓట్లు వేయించే బాధ్యత కూడా ఖచ్చితంగా తీసుకొని తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటుగా వేద్దామని మేము అందరం అనుకున్నాం. ఖచ్చితంగా వేసి ఈసారి తీన్మార్ మల్లన్న అత్యంత భారీ మెజార్టీతో గెలిపిస్తామని కూడా మీ సభ తెలియజేస్తున్నాం. దీంతో పాటుగా అధికార పార్టీ నుండి పోటీ చేస్తూ ఉన్నారు మల్లన్న గారు. అవును. అయితే నిరుద్యోగుల పక్షాన చట్టసభల్లో మాట్లాడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా తీర్మార్ మల్లన్న గారికి ఆ ఛాయిస్ ఉన్నది. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి పైకి వచ్చినవాడు. ఏదో ఏ రాజకీయ పరంగా కానీ వేరే తరపు కానీ ఇంకా వేరే తరపుకి వెళ్ళి వచ్చినాడు కాదు. ఒక నిరుపేద కుటుంబం నుంచి స్వయం కృషితోటి ముందుకు వచ్చినాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఈ పట్టభద్రులు మొత్తం ఖచ్చితంగా ఆయనకే పట్టం కట్టే విధంగా కూడా అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయనకే ఓటేసే విధంగా కూడా ఆలోచిస్తున్నారు. దాంతో పాటుగా తనకున్న ఆస్తిని ఈరోజు గవర్నమెంట్కి రాసిచ్చి జీరో పాలిటిక్స్లోకి అడుగు పెట్టారు. దీన్ని ఏ విధంగా స్వాగతిస్తా ఉన్నారు? ఆయన ఏందంటే ఇప్పుడు జనాలు ఏమంటారు అంటే అక్రమంగా సంపాదించిండు, ఏదో న్యూస్ ఛానల్ పెట్టిండు, అక్రమంగా సంపాదించిండు అనేది ఒక దురుద్దేశంతో మాట్లాడుతున్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఇది గుణపాఠం చెప్పిండు. ఒక ఆస్తి కూడా అందరికి ఇచ్చి ఇది ఒక గుణపాఠమే అని అందరికీ నిదర్శనంగా ఆదర్శంగా నిలబడ్డాడు. తన క్యూనస్ ద్వారా వచ్చే నెలవారీ ఒక 2 కోట్ల దాకా ఆదాయం వస్తూ ఉంటుంది. అది కూడా చిన్న పిల్లలకి ఆపరేషన్లు చేయిస్తా ఉన్నారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అది 100% నిజం. ఆయన వాస్తవానికి ఆయన క్యూనస్కి వస్తున్నట్టు డబ్బులు విరాళం కానీ ఇంకా డొనేషన్ కానీ అందరు ఎవరు ఇచ్చినా కూడా ఆ డబ్బులు ఎక్కడ కూడా వృధా ఖర్చు పెట్టకుండా చిన్నపిల్లలకు ఖర్చు పెడుతున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఖర్చు పెట్టి ఆయన ఒక ప్రాతినిధ్యం వయస్సుండు కాబట్టి ఆయనకు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ గుర్తించి ఈ యొక్క ఎమ్మెల్సీ సీటు ఇచ్చింది ఆయనకు. ఎంత మెజార్టీతో గెలవబోతున్నారంటారు? గతంలో కూడా స్వల్ప మెజార్టీతోనే ఓడిపోవడం జరిగింది. ఈసారి గెలిస్తే ఎంత మెజార్టీతో గెలవబోతుంది? ఈసారి 100% పక్కగా ఒక 10% ఏమో అవతల వారికి పడవచ్చు. మిగతా 90% ఓట్లు మాత్రం 100% మొదటి ప్రాంత ఓటు ఇనకే పడుతుంది. ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా కూడా ఎవరి నోటులో చూసినా కూడా తీన్మార్ మల్లన్న. ఇంతకుముందుకు వేరే గతంతో వేరేది. ఇప్పుడు గతంతో పోల్చుకుంటే కొద్దిగా స్వల్ప మెజార్టీతో అసలు వాస్తవానికి గతంలోనే గెలిచిండు. కాకపోతే ఇది ఇప్పుడు స్వల్ప మెజార్టీతోటి అప్పుడు ఓడిపోయింది. ఇప్పుడు అత్యధిక మెజార్టీతో ఆయనే గెలవబోతుంది. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు ఎర్రకృష్ణ జాంబో. ఓకే. నేను ప్రస్తుతానికి అడ్వకేట్గా పనిచేస్తాను. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో
క్రియాశీలకంగా పనిచేస్తాం. ఓకే, ఇప్పుడు 52 మంది ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా తీర్మార్ మల్లన్న గారు టీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి, బీజేపీ నుండి మన ప్రేమేందర్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఎవరైతే బాగుంటుందో సో తీర్మార్ మల్లన్న అయితేనే మీకు మంచిగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే తీర్మార్ మల్లన్న గత కొంతకాలంగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి యాంటీగా దాదాపు జర్నలిజం డిపార్ట్మెంట్కి వచ్చిన కాడి నుంచి కూడా అనేక సందర్భాల్లో జైలపాలయ్యండు, కేసులపాలయ్యండు, దాడులు చేసుకుని అనేక రకాల కృషి చేసి సమాజంలో ఒక అవేర్నెస్ కోసం బీఆర్ఎస్ పార్టీకి యాంటీగా అనేక కార్యక్రమాలు రూపొందించినటువంటి మంచి పోరాట యోధుడు మల్లన్న ఉంటే కొంత మనకు ఆ సామాన్యుడు కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మల్లన్న ఉంటే బెటర్ అని చెప్పేసి మేము. అదేవిధంగా తనకున్న ఆస్తిని కూడా గవర్నమెంట్కి రాసిచ్చి ఈరోజు జీరో పాలిటిక్స్లోకి అడుగుపెట్టారు. దీన్ని ఏ విధంగా మీరు చాలా మంచి పరిణామం. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరైతే రాజకీయాలకు వస్తారో వాళ్ళందరూ కూడా ఈ రకంగా చేస్తే ఇంకా సమాజానికి చాలా బెనిఫిట్ అయితే. ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఆలోచనలు రావడం చాలా గొప్ప పరిణామం. అంటే ఇలాంటి ఆలోచన చాలా ఇప్పుడున్న రాజకీయాలకు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ రకంగా చేస్తే ఖచ్చితంగా సమాజంలో ఒక మార్పు అనేది సంభవిస్తాయి. కానీ ఇప్పుడు ఆ రకంగా మనకు మళ్ళలాగా రేపు రాబోయే తరం కూడా ఒక మార్గదర్శకంగా దిక్సూచిగా ఉండే అవకాశం ఉంటుంది. చాలా మంచి పరిణామం, యాక్సెప్ట్ చేస్తుంది అందరం. దాంతోపాటు క్యూన్యూస్కి వచ్చే విరాళాలు కానీ తద్వారా వచ్చే ఏదైనా లావాదేవీలు తన పాపకు ఆరోగ్యం బాలేక ఆపరేషన్ చేయించారు. తన పరిస్థితి ఏ చిన్నపిల్లలకి రావద్దనే కాన్సెప్ట్తోని అతను వచ్చే క్యూన్యూస్ ద్వారా వచ్చే అమౌంట్ అంతా ఖర్చు పెడతా ఉన్నాడు. ఇది ఎంతవరకు నిజమంటారు? వాస్తవానికి కనిపిస్తుంది కదా మనకి. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా శాసనసభ ఎలక్షన్లో కూడా మన మిర్చల్ మార్కెట్కి సంబంధించి కూడా అక్కడ కూడా చాలా కార్యక్రమాలు చేసినాం. స్కూళ్ళలో పిల్లల బుక్స్ కానీ లేకపోతే ఇంకా చాలా కార్యక్రమాలు కూడా చేసి మేము చూసినాం. కాబట్టి ఇలాంటి వ్యక్తులు అంటే ఈ సమాజానికి అవసరం. మల్లన్న ఒక అంటే బీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి గతంలో 2 సార్లు పోటీ చేసిండు. మొన్న కూడా స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు. సో ఈసారి గెలవాలని చెప్పేసి మళ్ళాంటి యువత కానీ లేదా విద్యావంతుల మీద కూడా కోరుకుంటామని ఖచ్చితంగా మా సపోర్ట్ అనేది మళ్ళీ ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ గెలుపుకున్న బాధ్యత ఒక సామాన్యునిగా ఒక విద్యావంతుల మేధావిగా మేము ఖచ్చితంగా మేము చేస్తాం. ఆ బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పేసి. ఎంత మెజార్టీతో గెలవబోతా ఉన్నారు? పోయినసారి చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయిండు. దాంట్లో పోయినసారి కంటే ఈసారి ఓటింగ్ అనేది చాలా అంటే ఎన్రోల్మెంట్ అనేది చాలా తక్కువ అయింది. బట్ అయిన దాంట్లో మెజార్టీ పర్సన్గా మళ్ళీ 100% గెలుస్తారని నమ్మకం.